హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యలో ఏ ప్లెయిన్ శారీకైనా ఏ సింపుల్ శారీకైనా బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఇస్తున్నాడు కదా. శారీలో మొత్తం కూడా ఆల్ వర్క్ వస్తుంది ఇలా థ్రెడ్తోని. ఇలాంటి వాటికి మనం పైనుండి ప్యాచెస్ అలాంటి డిజైన్స్ పెడితే అస్సలు బాగోదు. ఇలాంటి వాటికి ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చూపిస్తాను, క్లియర్గా చూసేయండి. ఫస్ట్ అయితే మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే ఫ్యాబ్రిక్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసి వెడల్పు హైట్ అయితే చూసుకోవాలి, వీడియోలో చూపించినట్టుగా మెజర్మెంట్ బ్లౌజ్తోని. నెక్స్ట్ అయితే బ్యాక్ నెక్ కోసం అయితే ఇలా గీసుకొని ఒక మార్క్ ఇలా చూసుకోవాలన్నమాట. నెక్ హైట్ కింద ఎందుకంటే ఒక లైన్ గీసాను, అక్కడ నడుము పట్టి వేయడానికి కుట్లలోకి పోతుంది కదా, అందుకని అక్కడ ఒక గీత గీసాను అనమాట. ఆ తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. ఇక్కడ మనం పాట్ నెక్ అలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం నెక్ బ్రాడ్గా ఉంటేనే బాగుంటుంది, అందుకని 2.5 పెట్టాను. తన మెజర్మెంట్ బ్లౌజ్ అయితే 2 ఇంచెస్ ఉంది, బట్ ఇది కొంచెం బ్రాడ్గా ఉంటే బాగుంటుంది అనిపించి 2.5 అయితే పెట్టాను. షోల్డర్ అయితే 3 ఇంచెస్ అనమాట. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి దాంతోనే పెట్టేశాను. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ కూడా మెజర్మెంట్ బ్లౌజ్తోనే చూసుకున్నాను. సింపుల్గా పాట్ నెక్ అయితే చాలా బాగుంటుంది ఇలా అనమాట. డ్రాప్ అంటే పైన థ్రెడ్స్ వస్తాయి, పాట్ అంటే జస్ట్ ఇలా పాట్ షేప్ గీసుకోవడమే. ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా పర్లేదనమాట, ఆప్షనల్ అది. లేదు థ్రెడ్స్ పెడితేనే బాగుంటుంది, వెనక షేప్ బాగా కనిపిస్తుంది అనుకుంటే మనం డౌన్ చేస్తున్నాం కదా పాట్ షేప్ కోసమని, ఆ డౌన్లో థ్రెడ్స్ పెట్టుకున్నా సరే బాగానే ఉంటుంది. ఇలా అనమాట మొత్తం కూడా పాట్ షేప్లో డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ వైట్ చాక్ పీస్ వాడాను, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. నాకైతే కట్ చేసేటప్పుడు నాకు ఈజీగానే కనిపించింది, నాకు అప్పుడు ఐడియా రాలేదు వేరే చాక్ పీస్ పెడితే బాగుండని, కలర్ చాక్ పీస్. అప్పుడైతే అసలు ఐడియా రాలేదనమాట, ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అనిపిస్తుంది కలర్ మారిస్తే బాగుండని. నెక్స్ట్ టైం అయితే ఆపోజిట్ కలర్స్తోనే ఇలా మార్క్ చేసుకుంటాను. ఇలా అంతా పాట్ షేప్ గీసాం కదా, అక్కడ నుండి కిందికి ఇలా సమోసా లాగా ఇలా అయితే గీసుకోవాలన్నమాట. సింపుల్గా ట్రయాంగిల్ షేప్ అని కూడా అనొచ్చు, మీకు ఎలా అర్థమైతే అలా అనమాట. అలా గీసుకోవాలి ఒక 2.5 ఇంచెస్ వరకు కిందికి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ డౌన్ అయితే 5.5 తీసుకొని కార్నర్లో 1.5 దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ నార్మల్గా బ్లౌజ్ కుట్టొచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది కదా, అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ డిజైన్ గురించే చెప్తున్నాను అనమాట, బ్యాక్ డిజైన్ గురించి. నెక్స్ట్ ఇలా మనం మార్క్ చేసుకున్న దానిపై నుండి ఇలా కట్ చేసుకోవాలి పాట్ షేప్లో. మన మార్క్ ఏ విధంగా చేసుకున్నా సరే కట్ చేసేటప్పుడు చేయి రౌండ్గా తిప్పుకుంటూ కట్ చేస్తే మనం ఎలా అయితే గీసామో అలా కన్నా పర్ఫెక్ట్గా ఇంకా బాగా వస్తుందన్నమాట. కటింగ్లో కూడా ఉంటుంది కొంచెం. మార్క్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటుగా పోయినా సరే కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకుంటే షేప్ బాగా వస్తుంది, డిజైన్ డ్రెస్లకైనా బ్లౌజెస్కైనా సరే. ఇలా అనమాట. నెక్స్ట్ కింద ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేశాను కదా, అక్కడికి ఈ విధంగా గీసుకోవాలి. కింద అయితే ఒక 3 ఇంచెస్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ గీసాను కదా, అక్కడికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకైతే కట్ చేశాక ఇలా వస్తుంది బ్యాక్ నెక్. ఈ సెంటర్లోనైతే మనం బటన్ పెట్టుకోవాలి, దాంతో షో ఉంటుంది. ఉక్స్ పెట్టుకొని పైనుంచి ఒక బటన్ కుట్టుకుంటే బాగుంటుంది. ఇదంతా మళ్ళీ సేమ్ దీనిలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి, అది ఎలానో చూపిస్తాను చూడండి. సేమ్ డబల్ ఫోల్డ్ వేసుకోవాలి క్లాత్. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకోవాలి. దీనికి సరిపోను ఇక్కడ చూసుకోవాలన్నమాట. మీరు ఇలాంటి డిజైన్స్ ఇలాంటి బ్యాక్ కట్ చేసి మళ్ళీ జాయింట్ చేసే వాటికి ఏంటంటే జాయింట్లకి మనకు 1/2 ఇంచు 1 ఇంచు అలా పోతుంది కాబట్టి కుట్లకి హైట్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ తోటి అయితే కొలుసుకున్నప్పుడు ఎంత ఉంటుందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే హైట్ పెట్టుకోండి. ఎందుకంటే కింద మనం పట్టి సపరేట్గా కట్ చేసాం కదా, దాన్ని మళ్ళీ వేయడం తీయడం చేస్తాం కాబట్టి, తిరిగేస్తాం కాబట్టి అప్పుడు కుట్లకే మనకి 1 ఇంచ్ వరకు పోతుంది. అందుకే హైట్ ఒక 1 ఇంచు పెంచుకోండి ఇలాంటి డిజైన్స్ కట్ చేసినప్పుడు. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ కింద పట్టికి కూడా ఇది కట్ చేసుకోవాలి. మళ్ళీ నడుం పట్టి కూడా కట్ చేసుకోవాలి, మనం దీనికి నడుం పట్టి కూడా వేస్తాము. తర్వాత ఎలా కుట్టుకోవాలో చూడండి. బ్యాక్ నెక్ ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా మరగల పెట్టుకోవాలి, దీనిపై నుండి లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. ఒక పాదం డిఫరెన్స్తో మొత్తం కుట్టుకుంటూ రావాలి. చూసారా మనకు పాట్ షేప్ ఎలా కనిపిస్తుందో అలాగే మనం సేమ్ కుట్టుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు కూడా చేయి తిప్పుకోవాలి, తిప్పుకుంటూ కుడితేనే ఆ షేప్ మంచిగా వస్తుంది. స్ట్రైట్గా కుట్టుకోకుండా మనం ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా చెయ్యి ఇలా తిప్పుకుంటూ కుట్టుకోవాలి, అప్పుడైతేనే మనం కట్ చేసిన షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇలా కుట్టుకోవాలి. కట్ చేసిన దానిపై నుండి ఇలా పాదం డిఫరెన్స్ ఎందుకన్నానంటే మనం తిప్పేస్తాం కదా, తిప్పేసినప్పుడు క్లాత్ పిగిలిపోకుండా ఉండడం కోసం ఒక పాదం మందం డిఫరెన్స్ ఉంచుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలానే అంతా పాదం మందం డిఫరెన్స్ చూసుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట, వీడియో చూపిస్తున్నట్టుగా. అదేవిధంగా అటు సైడ్ కూడా కుట్టుకోవాలి. మీకు చెయ్యి ఎటువైపు అయితే ఈజీగా తిరిగితే అటు నుంచి కుట్టుకోవచ్చు. కింద నుండి పైకి కూడా కుట్టుకురావచ్చు, పైనుండి కిందికి కూడా కుట్టుకుపోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మన చెయ్యి ఎటు మలిగితే అటు అనమాట. కొంతమందికి అటు నుంచి ఇటు ఈజీగా అనిపిస్తుంది, కొంతమందికి కింద నుంచి పైకే ఈజీ అనిపిస్తుంది. అట్లా ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కదా. నాకైతే ఇలానే కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట, అందుకనైతే ఇలా కుట్టాను. కింది వరకు కూడా ఎందుకు కుట్టుకోవాలంటే మనం మొత్తం తిరగలు తీసినప్పుడు మన కింద పోగులు పోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం కిందికి పట్టీ వేరే కట్ చేసుకున్నాం కదా 3 ఇంచెస్ తోటి, ఆ పట్టీ కూడా దీనికి పైనుండి జాయింట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కింద పోగులు అలాంటివి ఏం కనిపించకుండా మనం బ్లౌజ్ తిరగలు తీసి చూసినా సరే చాలా నీట్గా ఉంటుంది. ఇలా అంతా కుట్టుకున్నాక మనకి ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అది కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇటు సైడ్ పార్ట్కి అటు సైడే కుట్టుకుంటాం కాబట్టి సెంటర్లో ఇలా జాయింట్ కట్ చేసుకోవాలన్నమాట. అక్కడైతే మనకి బటన్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది చాలా. కొంతమంది అయితే అక్కడ కూడా చిన్న థ్రెడ్స్ కూడా పెట్టుకుంటారు, అట్లా కూడా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా అనమాట. థ్రెడ్స్ పెట్టుకొని అక్కడ చిన్న హ్యాంగింగ్స్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి చిన్న చిన్న నాట్స్ పెట్టుకుంటే క్లాత్ ఈజీగా మలుగుతుంది లోపలికి. ఇలా చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకొని లోపలికి తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసినప్పుడు ఆ కార్నర్లో ఆ మూల సరిగా రావాలి అంటే చేతితో రాలేదనుకోండి స్క్రూ డ్రైవర్ అయినా యూజ్ చేయొచ్చు. ఏదైనా స్టిక్ లాంటిదైనా లోపల నుంచి పెట్టి బయటికి ఇలా పుష్ చేయాలన్నమాట, అప్పుడైతే బయటకు వస్తుంది. నేనైతే ఇక్కడ స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏది వీలుంటే దాంతో అయితే ఇలా లోపలికి ఇలా నెట్టాలన్నమాట. లోపల నుండి బయటికి ఇలా నెడితే ఇలా వస్తుంది కార్నర్లో. చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా అటు సైడ్ పార్ట్ కూడా తీసేయాలన్నమాట. ఇలా తీసుకోవాలంతా కూడా. మనం ఎంత బాగా కుట్టినా కూడా తిరిగేలు తీసేటప్పుడు కూడా ఫ్యాబ్రిక్ అంతా బయటకు రాకపోయినా సరే ఆ షేప్ పోతుందండి. ఎందుకంటే మన కార్నర్ ఇది బాగా కనిపిస్తేనే మనకు అక్కడ షేప్ బాగా వస్తుంది. ఇలా అంతా తిరగలు తీసుకోవాలి, ఇలా అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం కింది పార్ట్ కూడా మనం జాయింట్ చేసి దీనికి జాయింట్ చేసుకోవాలి కదా. దానికన్నా ముందు పైనుండి ఈ క్లాత్ కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. దగ్గరికి ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోవాలి. కావాలనుకుంటే రెండో కుట్టు మనం ఫ్రంట్ పార్ట్ అవన్నీ జాయింట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి కింద నుంచి పైకి మొత్తం చుట్టూరా ఒకటే కుట్టు వేసుకొని వస్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. సెకండ్ స్టిచ్ అయితే ఫ్రంట్ పార్ట్తో కలిపి వేసుకుంటూ రావచ్చు షోల్డర్స్ జాయిన్ చేశాక. ఇలా ఫస్ట్ అయితే దగ్గరగా ఇలా ఒక స్టిచ్ వేసుకుంటాను, ఇలా అన్నమాట. వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏంటంటే మనకి ఎక్కడ కొంచెం అర్థం కాకపోయినా మళ్ళీ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కావాల్సి వస్తుంది. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇలా అన్నమాట. మనం మొత్తం తిరిగేసాం కదా ఆల్రెడీ. పైనుంచి నెక్ దగ్గర ఒక స్టిచ్ వేసుకొని చుట్టూ మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ కదలకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకోవడానికి చుట్టూ దూరం కుట్టు పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా అన్నమాట. నెక్స్ట్ ఆర్మ్ దగ్గర కూడా ఇలా ఎక్స్ట్రా ఉంటుంది కదా, అదంతా కూడా షోల్డర్స్ దగ్గర ఆర్మ్ దగ్గర ఉన్నది మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. అటే విధంగా వేసుకున్నాము, ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలి.
ఒకవైపు చేయి బాగా తిరుగుతుంది, ఇంకోవైపు చేయి తిరగదు. నాకైతే అలానే అండి. మీకు ఎలా ఉంటుందనేది సేమ్ నాకులాగా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి ఎస్ అని. ఒకవైపు అయితే ఈజీగా షేప్ ఎట్లా అంటే అట్లా తిరుగుతుంది చెయ్యి, ఇంకోవైపుకి అస్సలు చేయి మళ్ళదు నాకైతే. ఇందాక అటు సైడ్ ఫాస్ట్గా వేసాను కదా, ఇటు సైడ్ అయితే అసలు చేయి మళ్ళదు నాకు. అట్లా నాకు అలవాటు. కొంతమందికి ఉంటుంది కదా, కుడివైపు అయితే బాగా పట్టుకొని వేస్తారు, ఎడం వైపు ఏమో కొంతమందికి మలగదు. నాకు అలాగే అనమాట. ఒక సైడ్ ఏమో ఈజీగా మలుగుతుంది, ఇంకోవైపు ఏమో అసలు చేయి తిరగదు నాకు. ఇలా కొంచెం అందుకే నిదానంగా కుట్టుకుంటూ వస్తానన్నమాట చేయి తిరగని వైపు. సేమ్ ఇక్కడ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదున్నా మొత్తం కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. సింపుల్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలాంటి వాటికి సమోసాలని మొగ్గలని అలాంటి పిచ్చి పిచ్చి పెడితే అసలు తేలదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం చూడండి పూలుగా ఎలా ఉంది బ్లౌజ్ పీస్. మళ్ళీ అందులోనే మనం అన్ని పెడితే ఏదో డిజైన్ వేయాలి కాబట్టి వేసినట్టుగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా అదే క్లాతులనే మనం డిజైన్గా కుట్టుకుంటే సింపుల్గా బాగుంటుందన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదు, నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. అందులో ఒకటి ఈ బ్లౌజ్ పీస్ పైకి వచ్చిన శారీ ప్లెయిన్ శారీ కాబట్టి లుక్ చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ కూడా వస్తుందన్నమాట. సింపుల్ శారీస్కి ఇలా థ్రెడ్ వర్క్ బ్లౌజ్ పీస్ ఇస్తున్నాడు కదా, ఆ శారీస్కి బ్లౌజ్ వేసుకుంటే ఇలా సింపుల్ డిజైన్ పెట్టుకుంటే లుక్ మంచిగా అనిపిస్తుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇది కూడా ఇలా పాదం మందంతో ఇలా కుట్టుకొని తిప్పేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్కి అనమాట, బెల్ట్కి వెనక బెల్ట్ లాగా కుట్టుకోవాలి కదా, దానికోసం ఇది మనం కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ ఇదే అనమాట. తిప్పేసుకొని ఇది కూడా పైనుండి ఇంకో కుట్టు వేస్తున్నాను. ఇలాగే స్ట్రైట్గా పైనుండి కింది దాకా ఇలానే కుట్టు వేసుకోవాలి. ఈ క్లాత్కి సన్న చెమ్కీ ఇచ్చిండు అనమాట అక్కడక్కడ, అందుకనే కొంచెం స్లోగా కుడుతున్నాను. చెమ్కీలు ఉండి క్లాత్ ఇట్లా మలగట్లేదు అనమాట, అందుకే చాలా స్లోగా కుడుతున్నాను. నెక్స్ట్ కింది వైపు అయితే తిప్పేన అవసరం లేదు, ఎందుకంటే నడుం పట్టి వేసుకుంటాం కదా అందులోకి పోతుంది అది. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా జాయిన్ చేసుకున్నట్టుగా కుట్టుకుంటే సరిపోతుంది, తిరిగేయని అవసరం లేదు, ఒకవైపు తిరిగేసుకుంటే సరిపోతుంది. ముడత లేకుండా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం దీనికి కలిపి వేసుకుంటాం కదా బ్యాక్, ఇలా కదులుతూ ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పైన దూరం కుట్టు పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ మనం ఉక్స్ పెట్టే దగ్గర. అప్పుడైతే ఆ పార్ట్ కదలకుండా ఉంటుంది. ఇక్కడ అనమాట వీడియోలో చూపించిన దగ్గర ఇక్కడ ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనకు ఆ పార్ట్ ఈజీగా జాయిన్ చేసుకోవస్తుంది. లేదంటే ఒక కదులుతూ ఉంటుంది, మనకి సరిగా కుదరదు వేసుకోవడం. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాక కింద పట్టీ వేసుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి మనకు అర్థమవుతుందనమాట. ఇప్పుడు దీని పైనుండి పెట్టి కుట్టుకోవడమే ఇలా చూసుకొని. ఇప్పుడు అర్థమైందా మీకు హైట్ 1 ఇంచ్ ఎక్కువ ఎందుకు పెట్టుకోమన్నానంటే, ఇప్పుడు దీనికి పైకి పెట్టాం కదా ఇందులో హాఫ్ ఇంచ్ పోతుంది, నడుము పట్టి చేస్తాం కదా అందులో హాఫ్ ఇంచ్ పోతుంది, మళ్ళీ మనం కింద వేసిన బెల్ట్కి తిప్పేసినాం కదా అందులో హాఫ్ ఇంచ్ పోతుంది. కాబట్టి మనం ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ అంతా హైట్ వస్తుందన్నమాట. ఇలా సేమ్ మళ్ళీ పాదం మందం పైకి ఇట్లా పెట్టుకోవాలన్నమాట, పైన బాటుకి పెట్టుకొని మొత్తం ఇలా స్టిచ్ వేసుకోవాలి. కార్నర్లో కొంచెం రఫ్ చేసుకుంటే ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు పైన మనం అలా జాయింట్ చేసుకోలేదనుకోండి మనకి అంత ఈజీగా కుదరదు అనమాట. ఈ పార్ట్ వేరే ఆ పార్ట్ వేరే ఉంటుంది కదా, సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా అయిపోతుంది చూడండి. తర్వాత మళ్ళీ మనం ఆ స్టిచ్ తీసేసి అక్కడ ఉక్స్ పెట్టుకొని పైన ఒక బటన్ కుట్టుకుంటే అయిపోతుంది.
ఇలా ముడత లేకుండా మొత్తం అంతా కూడా ఒక పాదం మందం పైన ఇలా పెట్టుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి. దీనిపై నుండి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇంత డబుల్ స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కింద మళ్ళీ పట్టికి కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, అది కూడా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇందాక ఒక కుట్టు వేసాను కదా, అదైతే తీసేసాను. అక్కడ ఉక్స్ పెట్టుకొని బటన్ తర్వాత పెట్టుకుంటాను ఉక్సులు పెట్టేటప్పుడు బ్లౌజ్కి. ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసి మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే బ్యాక్ ఫిల్ట్ వేసుకుంటామో దీనికి కూడా అలాగే వేసుకోవాలి. పైనుండి కిందికి షోల్డర్ స్ట్రైట్ చూసుకొని సెంటర్కి మలిసి ఒక 3.5 ఇంచెస్ వరకు అయితే ఇలా టక్స్ వేసుకోవాలి. ఇలా క్రాస్లో వేసుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా ఇటు వేసినట్టుగానే వేయాలి. మనం ఏ డిజైన్ పెట్టుకున్నా సరే బ్యాక్ మాత్రం ఈ ఫిల్ట్ వేయడం మర్చిపోవద్దండి, ఇది వేస్తేనే బాగుంటుంది. ఎలాగో ఇలా ఇదంతా డిజైన్ చేశాను కదా, ఈ టక్స్ అయిపోతే ఏమవుతుందని అయితే అనుకోవద్దు. ఎలా డిజైన్ పెట్టుకున్నా సరే ఈ టక్స్ వేస్తేనే బాగుంటుంది. బ్యాక్ కూడా కొంచెం గ్రిప్ ఉంటుందన్నమాట, ఎందుకంటే ఇలా పట్టేసినట్టుగా ఉండదు, వెన్ను దగ్గర కంఫర్ట్గా ఉంటుంది ఇలా వేయడం వల్ల. నెక్స్ట్ నార్మల్ బ్లౌజ్కి వేసినట్టుగానే నడుము పట్టి వేసుకోవడం. ఇలా ఒక పాదం మందంతో మళ్ళీ నడుము పట్టి కుట్టుకొని లోపలికి మలిసి కుట్టేసుకోవాలి. కొంతమంది నడుము పట్టికి అక్కడక్కడ ప్రిల్స్ కూడా పెడతారు, అది నేనైతే ఎక్కువ పెట్టను అనమాట. స్ట్రైట్ క్లాతే కాబట్టి నాకు ఈజీగానే మలుగుతుంది. ఒకవేళ క్రాస్ ఏమైనా అనిపించినప్పుడు ఒక ఫిల్ట్ వేసుకుంటాను అంతే, రెగ్యులర్గా అయితే ప్రిల్స్ వేయను నడుము పట్టి దగ్గర. కొంతమంది బ్లౌజ్కి నేను చూసాను ఫిల్ట్ వేసి పెడతారు, అలా కూడా వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే ఎప్పుడైనా ఆ స్ట్రైట్ పట్టి ఉంది కదా, అదేమైనా క్రాస్ అనిపించినప్పుడు మాత్రమే ఫిల్ట్ వేస్తాను. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నప్పుడు ఫిల్ట్ అయితే ఏమైనా అనమాట. ఇలా తర్వాత లోపలికి అంతా మలిసి దూరం కుట్టు వేసి ఒక కుట్టు వేసుకుంటాను. చేతి పని చేశాక ఆ దూరం కుట్టు తిప్పేసుకుంటే అయిపోతుంది. ఇలా మిడిల్లోకి దూరం కుట్టు పెట్టి ఒక కుట్టు వేసుకుంటాను. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో బటన్ అని చెప్పాను కదా, ఇలా ఉంటుందన్నమాట బటన్ పెట్టాక ఫైనల్గా. నెక్స్ట్ నేను ఇదే బ్లౌజ్కి షార్ట్ బుంగ పెడదాం అనుకుంటున్నాను. తను ఏం చెప్పిందంటే షార్ట్ హ్యాండ్స్కే రాసి బుంగ పెట్టమని చెప్పిందనమాట. అందుకనైతే ఫస్ట్ షార్ట్ హ్యాండ్స్కి హైట్ మెజర్మెంట్ చూసుకున్నాను 5 ఇంచెస్. ఆ తర్వాత పైకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని బుంగ హ్యాండ్స్ కోసం అయితే కట్ చేస్తున్నాను అనమాట. 5 అయితే మనం నార్మల్ హ్యాండ్స్ లాగానే 5 మెజర్మెంట్ తీసుకొని ఆ 5 నుండి పైకి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి హైట్. ఆ తర్వాత మనం ఆర్మ్ డౌన్ చేస్తాం కదా, ఆ కర్వ్ షేప్లో ఆ 2 ఇంచెస్ కలిపేయాలి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా బుంగ హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్గానే సరిపోయింది, కొంచెం మాత్రం అటు ఇటు జాయింట్ పడుతుంది మెయిన్ ఫ్యాబ్రిక్కి, ఆ జాయింట్ వేసుకుంటే అయిపోతుంది బుంగకి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూడండి, హ్యాండ్ జస్ట్ మనకి బొద్దు ఉన్న సైడే మన హ్యాండ్స్ కట్ చేసాం కాబట్టి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగో కట్ వర్క్ ఇచ్చాడు, సో అక్కడ మనం తిరిగేసుకోవడం ఫోల్డ్ చేసి కుట్టుకోవడం అలాంటిది ఏం చేయొద్దు. జస్ట్ ఇలా వేసుకొని మొత్తం చుట్టూరా జాయింట్ చేసుకోవాలంతే. తిరగల వైపు లైనింగ్ పెట్టుకొని చుట్టూ ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా అన్నమాట మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మనం బుంగ పెట్టుకోవడానికి ఒక 2 ఇంచెస్ హైట్ పెట్టి 2 ఇంచెస్ వెడల్పు పెట్టుకొని కర్వ్ షేప్లో కలిపేసాం కదా, అక్కడ మార్క్ చేసుకున్నాం కదా బుంగ పెట్టడం కోసం. ఈ విధంగా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పుడైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 3 అయితే 3, 4 అయితే 4 ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం మార్క్ చేసుకున్న స్పేస్ని బట్టి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయనేది చూసుకోవాలి. నాకైతే ఇటు సైడ్ ఒక 3 వచ్చాయన్నమాట. తర్వాత దానికి ఆపోజిట్లో మళ్ళీ ఒక 3.
ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటేనే ఫ్రిల్స్ మంచిగా ఉంటాయి, బుంగ బాగా లేస్తుంది. ఈ విధంగా. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.